ఇక కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో మార్కెఫెడ్ పిఏసిఎస్ల ఆధ్వర్యంలో శనగ కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద ఇటు రైతులు రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్దనే క్యూ లైన్లలో బస చేశారు. అయితే ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో అయితే రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. ఈవెన్ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద క్రాప్ లాస్? ఏంటి అప్డేట్? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో శనగ పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. పిఏసిఎస్ మార్కెట్ ఆధ్వర్యంలో ఈ శనగ పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం. అయితే ఇప్పటికే ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. రైతులు ఆందోళన దిగే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ శనగ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి పంట కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించడంతో నిన్న అర్ధరాత్రి నుంచే రైతులు తమ శనగ పంటను అమ్ముకునేందుకు తానూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుపే అర్ధరాత్రి నుంచి కూడా పడిగాపులు కాశారు. అక్కడే నిద్రించడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి రైతులు క్యూ లైన్ లో నిలవడం జరిగింది. తమ పంటను అమ్ముకునేందుకు ఇప్పటికే మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు దళాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనగ పంటకు ప్రభుత్వము 5,800 మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అయితే బయట మాత్రము 5,000 నుంచి 4,500 మధ్యనే దళారులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా ఒక్కొక్క క్వింటాల్కు 1,500 వరకు నష్టపోతున్న రైతులు ప్రభుత్వానికి అమ్ముకునేందుకు ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం పిఏసి సెంటర్ వద్దకు రావడం జరిగింది. ఈ రోజు 10 గంటల నుంచి కొనుగోలు చేశామని చెప్పడంతో నిన్న అర్ధరాత్రి నుంచే రైతులు పిఏసి సెంటర్ వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. అక్కడే పడుకోవడం జరిగింది, అక్కడే నిద్రించడం జరిగింది. ఉదయం నుంచి కూడా అంటే తాము నిన్న అర్ధరాత్రి నుంచే ఇక్కడ రావడంతో పెద్ద ఎత్తున అక్కడ రైతులు వచ్చిన పరిస్థితి కనిపించింది. క్యూ లైన్ లో నిలబడి ప్రస్తుతానికైతే అక్కడ కొనుగోలు కోసం ఎదురు చూడడం జరుగుతున్నది. అయితే అధికారులు మాత్రము అందరి అంటే టోకెన్లు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టడంతో టోకెన్లు తీసుకునేందుకు మాత్రమే ఈ అర్ధరాత్రి నుంచి కూడా పడిగాపు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సకాలంలో ప్రభుత్వం కనుక సకాలంలో ఈ సెంటర్లను ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికే తాము చాలా మంది కూడా అంటే ఈ పండించిన శనగ పంటను తాము దాన్ని భద్రపరిచే పరిస్థితి లేకపోవడంతో, గోదాములు కూడా లేకపోవడంతో కూడా తాము ఇప్పటికే దళాలు విక్రయించడం జరిగిందని, ప్రభుత్వం ఒకవేళ సకాలంలో కనుక ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం తమకు బాగుండేదని చెప్పేసి రైతులు ఒక అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కంది పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఈ నెల 27వ తేదీ నుంచి బంద్ చేయడం జరుగుతుందని చెప్పేసి మార్కెట్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ కొనుగోలు శనగ పంటకు సంబంధించిన కొనుగోలు కూడా కొన్ని నిబంధనలు రైతులు మరి ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ వై రేవంత్ గవర్నమెంట్ దీనిపైన రైతుల సైడ్ నుంచి స్టే తీసుకోవడం లేదు? ఇప్పటికే అంటే పంటలు అమ్ముకోవడం మాత్రం ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఇటు పత్తి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కూడా ఆలస్యం చేయడం జరిగింది. అలాగే ఇటు కంది పంటను కొనుగోలు చేయడం కూడా సెంటర్లను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేయడం జరిగింది. అయితే ఇటు సోయా పంట విషయంలో కానీ ఇటు శనగ పంట విషయంలో ఎక్కడ చూసినా కానీ రైతులు అమ్ముకునేందుకు మాత్రం ఒక వేదికగా ఉన్న ఈ మార్కెట్ యార్డులు, పిఐసి సెంటర్లు, మార్కెట్ మాత్రము అడ్డగోలు నిబంధనతో రైతులకు ఇబ్బంది గురి చేసే పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తున్నది. ఇప్పటికే
రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా చూసుకుంటే అక్కడక్కడ కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో తీవ్రంగా ఆవేదన చెందుతున్న రైతులు ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకుందామని ఒక ఆతృతతోని కొనుగోలు కేంద్రాలు రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఈ పంటను కొనుగోలు చేయడం సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం మాత్రం వెంటనే తాము పండించిన ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.